తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తీసుకుంటున్న సొంత నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 2025 చివరిలో కానీ లేదా 2026లోని ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పిన యూనస్ ఇప్పుడు మైనర్లకు ఓటు హక్కు కల్పించే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలంటూ యూనస్ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. ఇతర రాజకీయ పక్షాలను సంప్రదించకుండానే యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది ఆగస్టులో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. ఆ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలో దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో అల్లర్లు మరింత ఉధృతమయ్యాయి. హిందువులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మానవ హక్కులను కాపాడాలంటూ అమెరికా, భారత్, ఐక్యరాజ్య సమితి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇదంతా పట్టించుకోకుండా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ మాత్రం తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహమ్మద్ యూనస్ సిఫార్సు చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్లోని మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే యూనస్ చేసిన ఈ ప్రతిపాదనలపై విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఓటు హక్కు వయసును 17 ఏళ్లకు తగ్గించడం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యవసానంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ అల్లర్లు మరింత చెలరేగాయి. ఆ తర్వాత అధికారం చేపట్టిన యూనస్ బంగ్లాదేశ్లో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. యూనస్ ఒక వీడియో సందేశంలో యువత వారి భవిష్యత్తుకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కనీస ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని భావిస్తున్నానని తెలిపారు. అయితే అధ్యక్షుని నిర్ణయాన్ని బీఎన్పీ తీవ్రంగా వ్యతిరేకించింది. యూనస్ చేసిన ప్రతిపాదనతో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలన్న దేశ అధ్యక్షుని సూచనల మేరకు కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి వస్తుందని బీఎన్పీ పార్టీ నేతలు తెలిపారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ మరింత సమయం వృధా అవుతుందని, అంతేకాక ఎన్నికల్లో మరింత జాప్యం జరుగుతుందని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఇతర పార్టీలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. దేశ అధ్యక్షుడు ఓటింగ్కు 17 ఏళ్ల వయసు తగినదని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్కే వదిలేసి ఉంటే బాగుండేది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఓటు వేసేందుకు కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలనుకున్నప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చించాలని, అలా చేయకుండా ఇష్టం వచ్చినట్లు తాత్కాలిక ప్రభుత్వ అధినేత సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ ఉండగా ఆయన ఎప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతారనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో ఎన్నికలపై షేక్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 సంవత్సరం చివరిలో లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. 17 కోట్ల మంది జనాభా ఉన్న బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య విలువలతో కూడిన సంస్థలు తిరిగి ప్రతిష్ఠించడం సవాళ్లతో కూడిన పని అని మహమ్మద్ యూనస్ అన్నారు. ఎన్నికల తేదీలు 2025 సంవత్సరం చివరికల్లా నిర్ణయించబడతాయని లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో జరుగుతాయన్నారు. బంగ్లాదేశ్ షేక్ హసీనా అధికారంలో ఉండగా ఎన్నికలు పారదర్శకంగా ఎన్నడూ జరగలేదని విమర్శలున్నాయి. అమెరికా రాజకీయ శత్రువులు చాలా మంది హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ తిరిగి పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని యూనస్ నిర్ణయించారు. దేశంలో ఏ సంస్కరణలు అవసరమో తెలుసుకునేందుకు ఆయన కొన్ని కమిటీలు, కమిషన్లు ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అనుకూలమైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
అయితే ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని చెప్పిన యూనస్ ఎన్నికల్లో ఓటు హక్కుపై మాత్రం ఎవరినీ సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడంపై ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.